నీ ఆనందములో అంటే నువ్వు ఇక పంట అంతా అయిపోయింది, నీకు డబ్బులు వచ్చినాయి, ఇక సంతోషంగా ఏమన్నా పండగ వచ్చినప్పుడు పర్ణశాల పండగ కానీ గుడారాల పండగ కానీ ఉంటుంది కదా, అప్పుడు ఆ పండగ అప్పుడు నువ్వు ఒక్కనివే సంతోషించడానికి వీల్లేదు. నీ దేశములో ఉన్న బీదలను, పేదలను, అంగహీనులను, హ్యాండిక్యాప్డ్ అంటారు కదా వాళ్ళని, తర్వాత యాజకులు అంటే సేవకులు కూడా వాళ్ళని పిలవాలి, పేదలను పిలవాలి, వికలాంగులను పిలవాలి. మీరందరూ కలిసి మీ ఆనందములో సంతోషించాలి. మీరొక్కరే సంతోషించడానికి లేదు. దేవుడు పెట్టిన పద్ధతి అది. రూతమ్మ పరిగేరుకోవడానికి బోయాజు పొలములోకి వెళ్ళే బోయాజును వివాహం చేసుకుంది. అవునా? అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనకి నెలకొక 10,000 వచ్చినాయి అనుకోండి, సరే 10,000 5,000 వచ్చినాయి అనుకోండి, 5,000ల్లో ఫస్ట్ది 10వ వంతు అనేది ఇంకా అది దేవునికి ఇచ్చేయాల్సిందే. మిగతా 90 ఉంటాయి కదా, ఆ 90లో కూడా ఎంతో కొంత మనం పేదల కొరకు ఖర్చు పెట్టాలి. మిగతావి మనం అనుభవించాలి.